జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు రాక్షసకాండకు పాల్పడిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు గమనిస్తే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన విషయాలు, మధ్యలో అమెరికా అధ్యక్షుడు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు, అంతర్జాతీయ మీడియా ఇస్తున్నటువంటి కవరేజీలు అండ్ వివిధ దేశాలు తటస్థంగా ఉండడం, కొన్ని దేశాలు పాకిస్తాన్కి మద్దతు పలకడం, చాలా స్వల్ప స్థాయిలోనే భారత్కి మద్దతు పలుకుతూ ఉండడం, ఈ అన్ని అంశాలను గమనిస్తే కాశ్మీర్ అంశాన్ని బేస్ చేసుకొని తీవ్రవాదులు ఏదైతే కోరుకుంటున్నారో, పాకిస్తాన్ ఏదైతే కోరుకుంటుందో, సో ప్రస్తుతం అదే జరుగుతుంది అని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉగ్రవాదులు కోరుకుంటున్నది, పాకిస్తాన్ కోరుకుంటున్నది, ప్రస్తుతం అదే జరుగుతుందా? అమెరికా దాని అధ్యక్షుడు ట్రంప్ దాన్ని నెరవేర్చే పనిలోనే ఉన్నారా అని అంటే అవుననే సమాధానమే చెప్పాలేమో. కాసింత రవ్వంత అవగాహన ఉన్న వాళ్ళకైనా కాశ్మీర్ మీద పాకిస్తాన్ ఏం కోరుకుంటుంది, ఉగ్రవాదులు ఏం కోరుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది. వాళ్ళకి ఏం కావాలి? కాశ్మీర్ అనే అంశం అంతర్జాతీయ సమస్య కావాలి. సిమ్లా ఒప్పందం ప్రకారం చూసినా, ఇంతకుముందు ఏ సందర్భంలో చూసినా కాశ్మీర్ అనేది లేదు. కాశ్మీర్ కాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య ఏ సమస్య అయినా కూడా ద్వైపాక్షిక అంశంగానే ఉంటూ వచ్చింది. ఇప్పటి వరకు అది ఒక ద్వైపాక్షిక అంశమే. కానీ పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అండ్ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇదేదో ఒక అంతర్జాతీయ అంశంగా చిత్రీకరింపబడుతూ ఉంది. సో అందుకే పాకిస్తాన్ ఏం కోరుకుంటుందో ఆ పాకిస్తాన్ కోరుకున్న దాన్ని ట్రంప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. భారత్ తరపున కాల్పుల విరమణ ప్రకటన చేయడం ఏంటి, కాశ్మీర్లో మధ్యవర్తిత్వం వహిస్తామనడం ఏంటి, భారత్ని వాన్ చేశాను, వ్యాపారం ఉండదు, ట్రేడ్ ఉండదు అని చెప్పడం ఏంటి. ఇప్పుడు సౌదీ అరేబియాలో అక్కడ ప్రిన్స్ కూడా ఉన్నటువంటి ఆ వేదిక మీద, అంతర్జాతీయ డెలిగేట్స్ ఉన్న వేదిక మీద ట్రంప్ వెళ్ళి భారత్ పాకిస్తాన్ మంచిగా డిన్నర్ చేయండి, మా వాళ్ళు వస్తారు, మీరు ఎక్కడైనా వేరే చోటకి వెళ్ళి డిన్నర్ చేయండి అంటే వేరే దేశంకి వెళ్ళి చర్చలు జరపండి అని. డిన్నర్ చేయండి అనడం ఏంటి, భారత్ పాకిస్తాన్ సమబుజ్జీలు అనడం ఏంటి, ఇద్దరు కూడా ఉత్తమమైన వాళ్ళు అనడం ఏంటి, ఇద్దరు కూడా గొప్పోళ్ళు అనడం ఏంటి, ఇద్దరి శక్తి సామర్థ్యాలు అమోఘం అనడం ఏంటి. అసలు ఒక కామన్ సెన్స్ పెట్టి ఉపయోగించి ఎవరైనా ఆలోచిస్తే, అరే ఒక నేరస్తుడు బాధితుడు ఇద్దరిని ఒకే కాటిన కట్టేయడం ఏంటి? అసలు దేశవ్యాప్తంగా కదా, అంటే అంతర్జాతీయంగా జరగాల్సిన చర్చ ఏంటి? పహల్గామ్ ఉగ్రదాడి చుట్టూ చర్చ జరగాలి. అసలు ఇప్పుడు కాశ్మీర్ అనే అంశం చర్చల్లోకి రాకూడదు కదా, అయినా కాశ్మీర్ అనే అంశం చర్చల్లోకి ఎందుకు వస్తూ ఉంది? పహల్గామ్ ఉగ్రదాడి గురించి కదా, దానికి కారణమైన వాళ్ళని శిక్షించడం గురించి కదా చర్చ జరగాలి. మరి కాశ్మీర్ అంశం అంతర్జాతీయ సమస్య ఎందుకు అవుతుంది? పాకిస్తాను వాళ్ళ ప్రేరేపిత ఉగ్రవాదులు కోరుకుంటున్నట్లు ఇది ద్వైపాక్షిక అంశాన్ని దాటిపోయి అమెరికా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు కోరుకుంటున్నారు, అమెరికా కానీ ఇన్వాల్వ్ అవుతూ పోతూ ఉంది. సో మన భారత విదేశాంగ విధానంలో డెఫినెట్లీ ఒక ఫెయిల్యూర్గా మనం అంగీకరించక తప్పదేమో. మరి లేకపోతే ఏంటి, అంతర్జాతీయంగా భారత నాయకత్వం చేయించాల్సిన పని ఏంటి? అంతర్జాతీయ మీడియా పహల్గామ్ ఉగ్రదాడి మీద దృష్టి పెట్టాలి. అసలు ఇది సమస్య కాశ్మీర్ సమస్య కాదు కదా, ఇప్పుడు ఉగ్ర సమస్య. ఉగ్రదాడులకు నిధులు ఇస్తున్నారు అని చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్కి $1 బిలియన్ డబ్బు ఇవ్వడం ఏంటి? ఐఎంఎఫ్ ఇస్తుంది అంటే ఇండైరెక్ట్గా అమెరికా ఇచ్చినట్లే. సో మీరు ఏ కోణంలో అయినా చూడండి, మన విదేశాంగ విధానం ఈ విషయంలో మాత్రం ఎక్కడ పైచేయి సాధించినట్లే కనిపించడం లేదు. పాకిస్తాన్ దీన్ని అంతర్జాతీయ సమస్య చేస్తుంది. ఉగ్రదాడి చుట్టూ జరగాల్సిన చర్చ ఏమో కాశ్మీర్ చుట్టూ జరిగేటట్టు చేస్తున్నారు. మూడో పక్ష జోక్యం వద్దు అనుకున్న చోటేమో పదే పదే అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిస్తున్నారు. వాళ్ళకేమో $1 బిలియన్ సహాయం అందుతూ ఉంది. ద్వైపాక్షిక అంశాల దగ్గర నుంచి ఇదేదో ఇంకేదో అంతర్జాతీయ సమస్య అయిపోతుంది. సౌదీ అరేబియా గడ్డ మీద నుంచి కనుక మోడీ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. నేరస్తుడు ఎవరు ఇక్కడ? భారత్ బాధితులు కదా. పహల్గామ్ ఉగ్రదాడిలో బాధితులు ఎవరు? భారత్. ఈ ఉగ్రవాద బాధితులు ఎవరు ఇక్కడ? భారతే కదా. నేరస్తుడు ఎవరు?
నేరస్తుల్ని ఇప్పుడు బాధితులను ఒకే కాటను ఎట్లా కడుతూ ఉన్నారు? ఈ విధంగా కడుతూ ఉంటే మన విదేశంగా ఏం చేస్తుంటారు? మన విదేశంగా విధానాలు ఏంటి? మన విదేశంగా ఫారిన్ పాలసీస్ ఏంటి? ఏం చేస్తూ ఉన్నారు? అర్థం కావట్లేదు. అరే అంత పెద్ద ఉగ్రదాడి జరిగిన అంతర్జాతీయంగా మనకు బహిరంగంగా మద్దతు ఇవ్వడంలో ఎక్కడైనా మన వాళ్ళు అంతర్జాతీయ మద్దతు ఎక్కడ కూడా కట్టారు? రష్యా ఇద్దరు శాంతియుతంగా ఉండండి అన్నారు, అవసరమైతే ఆయుధాలు అమ్ముతారేమో. ఫ్రాన్స్ తటస్థంగా ఉండిపోయిందా? చైనా ఏమో బలంగా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చిందా? టర్కీ ఏమో బలంగా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చా. అజర్బైజాన్ వాళ్ళు బహిరంగంగా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చారు. ఇజ్రాయెల్ ఒకటి భారత్ వైపు నిలబడింది. మరి అందరూ కూడా మధ్యగా ఇద్దరు శాంతి శాంతి అనే పాట పాడిన వాళ్ళు. శాంతి ఎవరికి చెప్పాలి? అసలు నేరస్తుడు ఎవరు? సీరియస్లీ మనం ఇప్పుడు కాదండి బాబు, ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అమెరికాను నమ్మి బాగుపడే పరిస్థితి ఉండదు. అండ్ ఎప్పటికీ అమెరికా భారత్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసో మరొకటి చేస్తుందని చెప్పి మనం ఆశించలేము. 140 కోట్ల మంది జనం ఉన్నారు కాబట్టి ఇక్కడ అమెరికా వాళ్ళ వస్తువులు అమ్ముకోవడం కోసం భారత్ను ఒక వేదికగా చేసుకోవాలి కాబట్టి మనతో బయటికి స్నేహంగా నటిస్తూ ఉంటారేమో, కానీ మనం బాగుపడితే మనం ఎదిగితే అమెరికా ఎప్పటికీ అంగీకరించకపోవచ్చు. అయినా చరిత్ర చూసినా కూడా అమెరికా అంత అవకాశవాది మరొకరు ఖచ్చితంగా ఉండరు. ఏ దేశంలో అమెరికా వేలు పెట్టిన చరిత్ర చూసినా అవకాశవాదమే కనిపిస్తుంది. మరి ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఉత్తమ దేశం ఏంటి? మరి టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం చెప్పదలుచుకుంది అని ఇక్కడ ఇంకో కామెడీ చూడండి. ట్రంప్ పదే ఏమంటారు? 2 దేశాలకు నేనే మధ్యవర్తిత్వం వహించా, కాల్పుల విరమణ చేయించా, అది చేసి ఇది చేసి. అసలు వాళ్ళని ఎవరు కాంటాక్ట్ చేశారో చెప్పాలి కదా. ట్రంప్లో నిజాయితీ ఉంటే భారత నాయకత్వం మరి అడగాలి కదా. ఇప్పుడు భారత్ ఏమైనా కాంటాక్ట్ చేసిందా మిమ్మల్ని? ఎవరు కాంటాక్ట్ చేశారు? ఎవరు కాల్పుల విరమణ చేయించమన్నారు? ఎవరు మీ దగ్గరకు వచ్చి ఏడుకున్నారు? ఈ విషయాలు చెప్పండి. అందరికీ తెలుసు కదా పాకిస్తాన్ వెళ్ళి అడిగింది అని. అడగాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది అని. మరి ఆ విషయాలు చెప్పాలి కదా. మొత్తం మీద మరీ దారుణమైన వ్యవహారంగా ఉంది. కాశ్మీర్ అంశంలో వీళ్ళు కావాలని వేలు పెడుతూ ఉన్నారు. దీన్ని అంతర్జాతీయ సమస్య చేస్తూ ఉన్నారు. ఉగ్రవాదుల తరపున పాకిస్తాన్, ఉగ్రవాదులు కోరుకున్నది అంతర్జాతీయ సమస్య వాళ్ళని, పాకిస్తాన్ కోరుకున్నది అంతర్జాతీయ సమస్య వాళ్ళని. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చేస్తున్న పని అదే చేస్తూ ఉన్నారు. భారత నాయకత్వం చాలా స్ట్రాంగ్గా స్పందించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ వేదికల మీద మద్దతు కూడా కట్టాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ను దాని ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.